ఆల్రైట్, సో ఇట్స్ అఫీషియల్ నౌ. సో మధ్యంతర బెయిల్ హైకోర్టులో అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చినట్టుగానే చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఆర్డర్ కాపీ రావడం ఒకటే ఇక మినహాయింపు. ఎందుకంటే అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు మనం చూసాము. సో ఇంటీరియం బెయిల్ ఇస్తున్నాము, క్వాష్ పిటిషన్ అరెస్ట్కు ముందే జరిగింది కాబట్టి అర్నాబ్ గోస్వామి కేసును ఉదాహరించారు. సో దాని ప్రకారం హైకోర్టు ఈవెన్ క్వాష్ పిటిషన్ మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి తీసుకుని దాని ప్రకారం బెయిల్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో మరికొద్దిసేపట్లో ఆర్డర్ కాపీ తీసుకుని చెంచల్ కూడా జైలుకి వెళ్ళాలి. అక్కడ 50,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలి. ఆ తర్వాత నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ఆల్రెడీ ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్న సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు సైతం రిలీజ్ అవుతారని చెప్పేసి చెప్తూ ఉన్నారు అల్లు అర్జున్ తరపున. అలాగే సంధ్యా, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థియేటర్ యాజమాన్యం తరపున వాదించిన అడ్వకేట్. సో మరికొద్దిసేపట్లోనే ఆర్డర్ కాపీ తోటి చెంచల్ కూడా జైలుకి వెళ్ళబోతున్నారు. ఒకసారి చెంచల్ కూడా జైలుకి వెళదాం. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఏం జరుగుతుంది, మా ప్రతినిధి శ్రవణ్ అక్కడే మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, సో మరికొద్దిసేపట్లోనే అక్కడ ఆర్డర్ కాపీ తీసుకుని రాబోతున్నారు. పూచీకత్తు సమర్పించి బెయిల్ పేపర్ సబ్మిట్ చేయడానికి. సో అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? రైట్, అల్లు అర్జున్ ఎప్పుడైతే చెంచల్ కూడా జైలుకు తీసుకొచ్చారో పోలీసులు భారీ బందోబస్తు మధ్య రెండంటే అల్లు అర్జున్ వెనకాల వేరే వెహికల్స్ కూడా ఫాలో అవుతున్న నేపథ్యంలో పోలీసు ఎక్కడెక్కడ కట్ చేసి కేవలం రెండు వెహికల్స్ వచ్చాయి. ముందు వెహికల్లో ఎస్కార్ట్ వెళ్ళింది, వెనకాల ఉన్న వెహికల్లో అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు. జైలుకి తీసుకెళ్ళిన అప్పటికే చెంచల్ కూడా జైలు చుట్టూ కూడా పూర్తిగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు లోపలికి వెళ్ళారో ఆ నెక్స్ట్ 5-10 మినిట్స్లోనే భారీగా ఇక్కడికి పూర్తిగా జనాలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిమానులు ఇక్కడికి చెంచల్ కూడా జైలు గేట్ వద్దకు చేరుకున్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ లాంటి సిచ్యువేషన్ ఏర్పడిన పరిస్థితి. 5-10 నిమిషాల తర్వాత అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో అల్లు స్నేహ వాళ్ళ తండ్రి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చెంచల్ కూడా జైలుకి చేరుకున్నారు. ఈలోపే ఎందుకంటే హైకోర్టు ఆర్డర్స్ కూడా వచ్చాయి మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టుగా కూడా. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ ఇక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ మామ ఇక్కడికి రాగానే పూర్తిగా కూడా అల్లు అర్జున్ మామ చుట్టూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ గుమిగూడారు. అల్లు అర్జున్కి జిందాబాద్ అంటూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా స్లోగన్స్ ఇచ్చారు. అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. చట్టం మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, దాని ప్రకారమే నమ్మకం నిలబెట్టుకునే విధంగా కోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అంటూ పూర్తిగా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ మామ ఒకంత భావోద్వేగానికి గురవుతూ మీడియాతో మాట్లాడిన సిచ్యువేషన్. ఫస్ట్ టైం నేను అసలు జైలు లాంటి ప్రాంగణ ప్లేస్కి వస్తున్నాను. పాన్ ఇండియా స్టార్ తెలుగు సినిమాను ఇండియా మ్యాప్ మీద ఒక హైయెస్ట్ ప్లేస్లో పెట్టిన అల్లు అర్జున్ విషయంలో ఫ్యాన్స్ చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. కోర్టు ఇచ్చిన ఈ డెసిషన్ నేపథ్యంలో చాలా సంతోషంగా ఉందంటే అల్లు అర్జున్ మామ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇదే టైంలో అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడికి రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా భారీగా చేరుకోవడంతో కాస్త మళ్ళీ ఇక్కడ క్రౌడ్ పెరగడంతో కూడా అల్లు అర్జున్ మామని పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూపించారు. అసలే సెన్సిటివ్ కేసు, ఇప్పుడే ఇట్లాంటి ఏదైతే ఎక్కువ జన సమీకరణకు సంబంధించిన కేసులోనే అల్లు అర్జున్కి ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. మీరు ఇక్కడ ఉంటే కూడా మళ్ళీ అల్లు అర్జున్ మామలాగా కంచెల చంద్రశేఖర్ రెడ్డి మీతో కాట్లాడటానికి మిమ్మల్ని చూసేందుకు భారీగా జనాలు ఇక్కడ గుమికూడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు రిక్వెస్ట్ చేస్తారు. అదే మూమెంట్లో కూడా అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి కూడా మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను, భావోద్వేగంతో ఇక్కడికి వచ్చాను, ఆ కోర్టు తీర్పు నేపథ్యంలోనే మా అల్లుని తీసుకెళ్లాలని అల్లు అర్జున్ రిసీవ్ చేసుకుందామని వచ్చాను, ఖచ్చితంగా మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో పరిగణలోకి తీసుకుంటానని చెప్పేసి అల్లు అర్జున్ మామ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. ఎట్ ఎనీ మూమెంట్ హైకోర్టులో ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించిన స్క్వాష్ పిటిషన్కి ఏదైతే ఇంటర్మ్ బెయిల్కి సంబంధించిన ఆర్డర్ కాపీ ఉంది, ఎందుకంటే తక్షణమే రిలీజ్ చేయాలి 50,000 పూచీకత్తుతో అని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇక్కడ నడుస్తున్నాయి. ఆ ఆర్డర్ కాపీ ఏదైతే బెయిల్కి సంబంధించిన ఆర్డర్ కాపీ జైలర్కి అందిన వెంటనే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి రిలీజ్ చేసేందుకు సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ మూమెంట్ మొత్తం ప్రొసీజర్కి కాస్త టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఒక హాఫ్ అన్ అవర్ లోపల పూర్తిగా కూడా ఈ సిచ్యువేషన్ అల్లు అర్జున్ బయటకు వస్తారని ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతో తొందరగా అల్లు అర్జున్ మామ కూడా అదే విషయాన్ని చెప్పారు. ఈ అల్లుండి తీసుకొని ఇంటికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా అల్లు అర్జున్ మామ చెప్పిన నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చూడొచ్చు పూర్తిగా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిమానులు మీడియాతో పాటు కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు. పోలీసులు పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో చూడొచ్చు పోలీసులు పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతారా, లేదంటే ఫ్యాన్స్కి ఏమైనా మెసేజ్ లాంటిది ఇస్తారా, వాళ్ళను చూస్తారా, మాట్లాడతారా అన్న చిన్న ఆశతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ పూర్తిగా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్, ఒక అరగంట 30 గంట సేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కోసమే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎనీ మూమెంట్ ఆర్డర్కి సంబంధించిన కాపీ జైలర్కి అందంగానే వెంటనే అల్లు అర్జున్ని రిలీజ్ చేయడానికి ఇటు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ లీగల్గా అందాల్సిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో కోర్టు నుంచి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ వచ్చిన వెంటనే అల్లు అర్జున్ని ఇక్కడి నుంచి రిలీజ్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో పోలీసులు కూడా అంతే భారీగా ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ని రిలీజ్ చేస్తున్నారు అనగానే కూడా రిమాండ్ నుంచి బెయిల్ వచ్చిందన్న విషయంలో ఫ్యాన్స్ ఎక్కువ ఆనందంతో ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇక్కడికి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఎక్కడైతే చూస్తున్నామో అక్కడ పూర్తిగా బ్యారికేడ్స్ని పెట్టి ఎవరిని కూడా లోపలికి రానియకుండా రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు. కేవలం వెహికల్స్ మీద ఎవరైతే రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ ఫ్లోలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళను మాత్రమే అలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ ఫ్యాన్స్ భారీగా ఇక్కడ గుమ్మికూడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ పాన్ ఇండియాకు పెరిగిపోయింది. దీంతో ఈ అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన విషయము, 14 డేస్ రిమాండ్కి సంబంధించిన విషయము, దానికి సంబంధించి వెంటనే హైకోర్టులో ఏదైతే ఇంటర్మ్ బెయిల్ మధ్యంతర బెయిల్ వచ్చిన సిచ్యువేషన్ నేపథ్యంలో హోల్ ఇండియన్ మీడియా కూడా అల్లు అర్జున్ ఈ కేసు మీద ఫాలో చేస్తోంది. ప్రస్తుతం మనం ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. అల్లు అర్జున్ మామ కూడా TV9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఎనీ మూమెంట్ అల్లు అర్జున్ బయటికి రావచ్చు. ఓకే శ్రవణ్, రోడ్డు మీద ట్రాఫిక్ చూస్తున్నాము అండ్ అక్కడికి వచ్చిన ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా కనిపిస్తున్నాయి మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు ఆర్డర్ కాపీ పర్సనల్గా కోర్ట్ అటెండెంట్ యాజ్ వెల్ యాజ్ అడ్వకేట్ తరపు నుంచి ఎవరైనా తీసుకొస్తారా, లేదా ఏదైనా సాఫ్ట్ కాపీ త్రూ మెయిల్ ఆర్ సంథింగ్ లైక్ అలా ఏదైనా కూడా ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి రిలీజ్ చేస్తారా? ఎందుకంటే ఇంతవరకు కోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చినట్టుగా అనిపించట్లేదు. సో ప్రాసెస్ ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇట్స్ యాక్చువల్లీ ఆ ప్రాసెస్. జనరల్గా కూడా ఏదైతే కోర్టు సంబంధించిన కాపీ ఉంటుందో దానికి సంబంధించిన జైలు అధికారులు, పోలీసు అధికారులు వాళ్ళ నుంచి లీగల్గానే ఆ డాక్యుమెంట్ జైలర్కి అందాల్సి ఉంటుంది. ఇటు కుటుంబ సభ్యులు కానీ వేరే వాళ్ళు కానీ డాక్యుమెంట్ తెచ్చి ఇచ్చేందుకు ఉండదు. అది కోర్టు త్రూ రావాల్సిన డాక్యుమెంట్ కాబట్టి ఆ ప్రాసెస్ డెఫినెట్లీ ఆ ఫార్మాలిటీకి తీసుకునేంత స్టాండర్డ్ టైమింగ్స్ అయితే ఉంటాయి. దాని ప్రకారం ఖచ్చితంగా కొంత టైం పట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా సరే ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి కాబట్టి. బట్ ఎట్ ఎనీ మూమెంట్ తక్షణమే అల్లు అర్జున్ని రిలీజ్ చేయాలి అని ఆ కోర్టు చెప్పిన నేపథ్యంలో కొన్ని కన్సిడరేషన్స్ తీసుకొని, ఎందుకంటే జైలుకి బేసిక్గా కొన్ని టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్ తర్వాత జైలు ఆపరేషన్స్ అనేవి ఉండవు. కానీ ఈ కేసు విషయంలో కోర్టు ఏదైనా స్పెషల్ డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో తక్షణమే రిలీజ్ చేయాలన్న చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.